అందరికీ నమస్కారం. ఈరోజు పాత మంచిర్యాల హనుమాన్ నగర్ ఏరియాలో ఒక పారుబడిన బావిలో ఒక చిన్న లేగదూడ ఆవు పడిపోయింది. ఎందుకు ఆ ప్రాంతానికి పోయిందంటే ఆహారం వేటలో మూగజీవులు తిరుగుతూ ఉంటాయి. ఆ గడ్డి ఎక్కువ ఉండడంతో ఆ బావి చుట్టూ తినడానికి వెళ్ళి ఆ బావిలో పడిపోయింది. ఇక్కడ తక్షణమే యువకులు కొంతమంది స్పందించి నేచర్ యానిమల్ కేర్ ట్రస్ట్కు ఫోన్ తెలపడంతో 100 డైల్కు కన్నకట్ రవీంద్ర గారు తెలియపరిచారు. వీళ్ళు 100 డైలు ఫైర్ రెస్క్యూ వాళ్ళు తక్షణమే స్పందించి వాహనం వేసుకొని ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా నేచర్ యానిమల్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉత్సాహమైన వ్యక్తులు, పిల్లలు, ఇలాంటి వ్యక్తులు త్వరగా స్పందించి దూడను బయటికి తీసుకోవడం జరిగింది. దయచేసి ఇంటి ప్రాంగణంగా ఇట్లాంటి గుంతలు కానీ లేదా బావులు కానీ ఉన్నవాళ్ళు దాని చుట్టూ కంచె వేసుకోవాలని చెప్పి అందరికీ మా నేచర్ యానిమల్ కేర్ ట్రస్ట్ తరఫున వినపూర్వకంగా తెలియజేస్తున్నామండి. దయచేసి ఆవులు, బర్రెలు ఇట్లా మూగజీవులు అనేటువంటి ఆహారం వేటలో ఉదయం నుంచే సాయంత్రం దాకా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ఇంటి ప్రాంగణంగా ఇలాంటి గుంతలు ఉంటే వాటికి ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. ప్రతి ఒక్క జీవి భూమి మీద బతకడానికే భూమి నిర్మాణమై ఉన్నది. మానవుల కోసమే భూమి నిర్మాణమై లేదు. అది అందరు గ్రహించి మూగజీవులను కాపాడాలని చెప్పి వినయపూర్వకంగా అందరు తెలియజేస్తున్నాం. ఎక్కడ ఆపద సమయంలో కానీ 100 డైల్కు తొందరగా స్పందిస్తున్నట్లయితే ఇలాంటి అగ్నిమాపక దళము కానీ ఇతరత్వ సేవా సంఘాలు వాళ్ళకి తెలియపరుస్తారు. 100 డైల్కు స్పందించి తొందరగా మీరు ఏమైనా ప్రమాదాలు ఉంటే తెలియపరచాలని చెప్పి మా నేచర్ యానిమల్ కేర్ ట్రస్ట్ తరఫున అందరికీ తెలుపుతున్నాం. జై శ్రీరామ్, జై గోమాత.